నమస్తే. పాస్టర్ భరోసా పార్టీ అధ్యక్షుడు అభినయ్ దర్శన్ 18 తారీఖు ఆయనపై దాడి జరిగిందని వీడియోలు చాలా మటుకు వచ్చినాయి. ఉత్తదే ఏం లేదు, డ్రామా అని తేలిపోయింది. 18 తారీఖు జరిగింది అది. అయితే మనం 19 తారీఖు ఉదయం దాదాపు ఒక 11-12 ఆ ప్రాంతంలో వీడియో చేసినాం, ఆడియో కాల్ తీసుకున్నాము లైవ్లో. ఎవరిని? నీలరాజు గారు ఆ రోజు చెప్పారు 19 తారీఖు అంటే 18 తారీఖు ఈ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ రోజే వీడియో చేసినాం, ఆయనతో మాట్లాడిస్తే నీలరాజు గారు ఏమన్నారంటే, మీకు టైటిల్ కూడా పెట్టినా ఒకసారి చూడండి, ఇది ఉతదే అంత డ్రామా, అది కోడి రక్తం, ఇది 3వ డ్రామా అని మనం టైటిల్ పెట్టినాం. పాస్టర్ అభినయ్ దర్శిపై నీలరాజు సంచలనం. ఇది ఎప్పుడు? 19 తారీఖు. 18 తారీఖు వీడియోలు వచ్చినప్పుడే నెక్స్ట్ డేనే పెట్టినాం. ఆయన చెప్పింది 100% అయింది. అప్పటికి ఎవరు చెప్పలేదు, ఎక్కడ రాలేదు, అది దాడే జరిగిందేమో, నిజంగానే జరిగిందేమో అని అనుకున్నారు. కానీ నీలరాజు గారు ఏదైతే చెప్పినరో అది 100% కరెక్ట్ అయిపోయింది. నిజంగానే డ్రామా ఉత్తదే అంత. ఆయన ఇంకో మాట ఏమన్నాడు అంటే, అది కోడి రక్తమో మేక రక్తం అన్నాడు. నిజమే, అది కూడా నిజమే. మన దగ్గర ఉన్నాడు, మన స్టూడియోకి వచ్చిండు ఈరోజు. ఈ అంశాల గురించి మాట్లాడదాం, ఎందుకు డ్రామా ఆడాల్సి వచ్చింది. ఆయన కరెక్ట్గా చెప్పిండు, ఎట్లా చెప్పగలిగిండు, ఏ లెక్కన చెప్పగలిగిండు, ఏది బేస్ చేసుకొని చెప్పగలిగిండు అని ఆయనతోటే మాట్లాడిద్దాం, లైవ్లో తీసుకొద్దాం చాలామంది జనాలకు. ఎందుకంటే ఇప్పుడు అభినయ్ దర్శన్ చేసింది మామూలు అంశం కాదు, చాలా డేంజర్ అంశం. ప్రభుత్వానికి చెడ్డ పేరు, స్థానిక ఎమ్మెల్యేకి చెడ్డ పేరు, మతాల మధ్య చిచ్చు, రాజకీయ పార్టీల మధ్య చిచ్చు, అశాంతి నెలకొల్పడం, అంతే కదా. అంతే. అట్లా మామూలు అంశంగా చాలా డేంజర్ అంశం. ఆయనకు నిజంగా ఆయనపై చాలా కఠిన చర్యలు తీసుకోవాలి. అయితే మాట్లాడదాం. ఇదే తమ్నేలు మీకు చూపించిన కదా, నాతో పాటే ఉన్నాడు స్టూడియోలో. నమస్కారం నీలరాజు గారు. ఎట్లా మీరు అంత కరెక్ట్గా చెప్పారు ఆ రోజు? అసలు ఉత్తదే అంత డ్రామా అని చెప్పారు మీరు, అదంతా కోడి రక్తమో అదేదో మేక రక్తమో అని చెప్పారు. అసలు ఎట్లా చెప్పగలిగినారు? అప్పటికి ఎవరు చెప్పలేదు. నాకు తెలిసి మీడియా మొత్తం, నేను ఆ రోజు ఉన్నా కదా, ఆ డ్రామా అని ఆ రోజు ఎవరు చెప్పలేదు, మీరు ఒక్కరే చెప్పారు. అది ఎట్లా సాధ్యమైంది, ఏ లెక్కన సాధ్యమైంది, కొంచెం ఏంటండి. అయితే 2021 నుంచి ఈ యొక్క అభినయ్ దర్శన్ ఎవరైతే అప్పుడు నేను పెట్టింది ఇది ఆయన చరిత్ర. ఈయన చరిత్ర మొత్తము ఇది ఉంటది. కానీ ఈయన చరిత్ర పుటల్లోకి ఎక్కాలనుకున్నాడు, కానీ అది తిరమర్ర అయిపోయింది. అంటే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇంత కరెక్ట్ గా ఎట్లా చెప్పగలిగినారు? 2021లోనే అయ్యగారి గురించి నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే 2021 జూన్ జూలై ప్రాంతంలోనే మన అభినయ్ దర్శన్, అసలు అందరికీ తెలియదు అభినయ్ దర్శన్ అని చెప్పేసి అంటే. సో నాకు తెలిసిన అభినయ్ దర్శన్ ఏంది అని అంటే, వీడియోలలో మేము కూడా చూస్తున్నప్పుడు మామూలుగా కాదు, అసలు ఆ స్పీచ్లు ఇస్తుంటే కూడా జనమంతా అదిరిపోతారు. ఆయన మాటలు కనుక నిజంగా చూస్తే ఎట్లాంటి మాటలు కొడతాడంటే, ఏ ఇష్యూలో నాకు పరిచయమో ఏర్పడ్డది, ఈయన ఎగిరెగిరి ఈ మాటలు చెప్తూ వస్తున్నాడు అని అంటే, తన భార్య నన్ను మోసం చేశాడు, ఇట్లా వేరే పెళ్లి చేసుకున్నాడు, అతనికి ఆడవాళ్ళ పిచ్చుంది అని చెప్పేసి నాకు కొంతమంది చెప్పడం జరిగింది. అసలు నిజంగానే నేను షాక్ అయిపోయాను. ఆయన చెప్పే తన భార్య అయితే, అంటే వేరే ఒక అన్నోన్ పర్సన్ నాకు మెసేజ్ పెట్టి, బ్రదర్ ఇట్లా అభినయ్ పాస్టర్ గారు ఉన్నారు కదా, అభినయ్ దర్శన్, తన భార్యకు తెలియకుండా ఇంకో వేరే ఒక అమ్మాయిని బలవంతంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి విజయనగరంలో ఇట్లా తీసుకొని వెళ్తున్నాడు అంటే, అరే ఆయన సినిమా హీరో అది ఇది అని చెప్పేసి ఏదో మంచి ఆడపిల్లలు జాగ్రత్త, మగవాళ్ళతో జాగ్రత్త, మానవ మృగాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాడు కదా, ఇంత మంచి ఎగిరెగిరి వాక్యాలు చెప్తుంటుంటాడు, గొంతు చీల్చుకొని చెప్తుంటుంటాడు, మంచి వ్యక్తే కదా అని అంటే, లేదు సార్ ఒక్కసారి చూడండి అని అంటే, అప్పుడు నేను వాళ్ళ భార్య నెంబర్ ఇస్తారా మాట్లాడగలుగుతున్నా అంటే, ఆమె విసికి వేసారిపోయింది అన్నట్టు. 2021 ఇక ఆయన డ్రామాల్ని, తర్వాత ఒక ఈమెను వదిలేసి 2 పిల్లల్ని వదిలేసి ఇంకొక అమ్మాయిని పట్టుకొని అక్కడ వాళ్ళు కొట్టిన తర్వాత మారిపోయానని చెప్పేసి 3వ అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయే సీన్ మళ్ళీ మన దగ్గరికి వచ్చింది. వచ్చినప్పుడు నేను జనంలోకి తీసుకొని వెళ్ళిన కొన్ని వేల లక్షల మంది, ఆయనకు నెలకు ఒక 20-30 మీటింగ్లు వచ్చేటివి కూడా 5-2 వచ్చేటట్లు చేసేసిన. అంటే నెలకు ఒక 2-3 లక్షలు సంపాదించేటోని 10,000 రూపాయల దగ్గర దాకా తీసుకొచ్చిన. మీటింగ్కి వెళ్ళినప్పుడు అలా 5,000, 10,000 ఎక్కడ పోయినా ఎలా ట్రాప్ చేస్తాడో తెలియదు. కానీ మనోడు పాస్టర్ కాదు, ఒక రసికుడు, ఒక కామందుడు.
ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరు? సో ఈ 1, 2, 3 ఇంకా తర్వాత XYZలు ఇంతే. ఆయన మాట తీరు కానీ ఆయన భాష కానీ నేను నిలబడి రే నువ్వు ఎక్కడో హైదరాబాద్లో ఉన్నాడు నువ్వు ఏందిరా నువ్వు అది ఇది మమ్మల్ని మాలాంటి ఫేమస్ పాస్టర్ల వెంటబడి నువ్వు ఫేమస్ కావాలనుకుంటున్నావు అని అంటే నీ కడపకే వస్తున్నా, చూడు ఎక్కడికి వస్తున్నావు చెప్పా అని చెప్పేసి లైవ్ పెడుతున్నా, లైవ్ లొకేషన్ పెడతా, కడపకు వస్తున్నా అని చెప్పేసి కడపకి వెళ్ళి పోలీస్ స్టేషన్లో FIR చేయించేసి వచ్చిన. వాళ్ళ భార్యకు కొంతమంది బ్రదర్స్ నిలబడి మేము సపోర్ట్ చేసి ఆ విధంగా కొన్ని ఇప్పుడు కాదు మీరు ఈయన చెప్పే మాటలు ఒక్కటి వినిపిస్తుంది చూడండి ఎట్లుంటాయంటే, మనుషుల కంటే పశువులు నయమైపోయాయి. ఎక్కడ బతుకుతున్నాం తెలుసా మనం? భూమి మీద బ్రతుకుతున్నాం కదా. మనుషుల కంటే పశువులు నయమైపోయాయి. మనుషులు మృగాల్లాగా మారిపోతున్నారు. అమ్మలారా, అక్కలారా, చెల్లెలారా జాగ్రత్త. మీ ఆడపిల్ల జాగ్రత్త, మీ కూతుర్ల జాగ్రత్త. ఎవరిని నమ్మాలో అర్థం కావట్లా. అందుకే బైబిల్ చెబుతుంది భవిష్యత్తులో మనుషులు మృగాల్లాగా మారిపోతారు అని బైబిల్ చెబుతుంది. మనుషుల ప్రేమలు చచ్చిపోతాయి అని బైబిల్ చెబుతుంది. 118 కీర్తన 8-9 వాక్యాలు చెబుతున్నాయి. ఇట్స్ బెటర్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్ than to put your confidence in the man and princes. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాని ఆశ్రయిస్తే నరునికి మేలు. ఇలాంటి డైలాగులు కొట్టి అసలు యూత్ మొత్తం చెప్తున్నాడు కదా. ఈయనకి ఎంతమంది భార్యలు ఇంతకు అసలు? అంటే వాళ్ళ భార్య చెప్పిన ప్రకారం అయితే 3 భార్యలు. అయితే ఈ 3 ఏంది ఒక సేవకుడు బైబిల్లో ఏముంటుందంటే ఏకపత్ని పురుషుడై ఉండాలి. సేవ చేసేవాళ్ళు పాస్టర్గా ఉన్న వ్యక్తి ఒక అధ్యక్షుడిగా ఉండేవాడు ఏకపత్ని పురుషుడై ఉండాలి. పరస్త్రీని మోహపు చూపుతో చూడొద్దు, జారత్వాన్ని వ్యభిచారానికి దూరంగా ఉండాలని చెప్పేసి జగడం ఆడద్దు అని అంటే మొత్తం నోటి నుండి బూతు మాటలు ఇవన్నీ అసలు నన్ను విపరీతంగా కూడా తిట్టి చాలా బెదిరించి చంపేస్తానని చెప్పేసి బెదిరేయడం జరిగింది. ఎవరిని? నన్ను, అభినయ్ దర్శన్. ఒకానొక కోణంలో నేను డిఎస్పీని లైన్లో పెట్టి కూడా ఆయనకు కూడా వినిపించి ఫోన్ కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడతారు, వస్తున్నారా, నేను వస్తున్నా, చంపేస్తా నిన్ను, అది ఇది అని చెప్పేసి వాళ్ళ నాన్న కూడా అట్లనే బెదిరించింది. ఆయన కుర్లా మందిర్ అని చెప్పేసి ముంబైలో ఒక 1500 మంది మెంబర్స్ ఉండే చర్చ్. సో ఇట్లాంటి తీయటి మాటలు చెప్తూ యూత్ని మొత్తం అట్రాక్ట్ చేసుకుంటూ ఇంకా అసలు ఎగిరెగిరి మాట్లాడుతూ ఈ వ్యక్తి ఇలా చేస్తూ ఉన్నప్పుడు నేను ఏంది అసలు చెప్పేదేమో ఈ బోధలు అసలు ఈ వేషధారణ ఏంది అని అర్థం కాలేదు. ఇది ఎప్పుడు తెలుసా, నేను ఎన్ని వీడియోలు పెట్టిన తర్వాత అభినయ్ దర్శన్ విగ్గు నువ్వు నిజంగా పాస్టర్ అయితే వేషనైనా దేవుడు క్షమిస్తాడు కానీ వేషధారణ క్షమించడు. వాక్యం చెప్పాల్సిన పాస్టర్కి విగ్గులతో పని ఏమందండి? మంచి మాటలు చెప్పేటోళ్ళకు నువ్వేమన్నా సినిమాలలో నుండి సినిమా హీరోని గతంలో నేను ఇందులోకి వచ్చినా అన్నప్పుడు నువ్వు ఇక్కడ నటన అవసరం లేదు కదా. క్రైస్తవ్యంలో క్రిస్టియానిటీలో జెన్యూనిటీ కావాలి, రియాలిటీ కావాలి. 10 మంది నిన్ను చూసి ఆదర్శంగా ఉండాలి కానీ నువ్వు లక్షలు పెట్టి విగ్గులు పెట్టుకొని ఎవరిని మాయ చేయడానికి, ఎవరికి లైటింగ్ కొట్టడానికి? వాక్యం చెప్పాలి ఏంది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పేసి వేరే చెడు మార్గంలో ఉన్న యవనస్తుల్ని యూత్ని మంచి మార్గంలో నడిపించాలి. కానీ ఈ డ్రామాలు చూసిన తర్వాత చెప్తాడు, అమ్మలారా వాడికి ఇంట్లో ఉన్న బిర్యానీ నచ్చదు, ఇంట్లో ఉన్న ఫుడ్ నచ్చదు, బయట ఉన్న పక్కింట్లో ఉన్న బిర్యానీ నచ్చుతుంది, ఇంట్లో ఉన్న భార్య నచ్చదు, పక్కింటోడి పెళ్ళాం నచ్చుతుంది. ఇట్లాంటి డైలాగులు కొడతాడు ఈయన. చూడండి మగవాళ్ళు జాగ్రత్త, పురుషులారా మీ భార్యల్ని మోసం చేస్తున్నారేమో, పరాయి పురుషులతో, మీరు పరాయి స్త్రీలతో వ్యభిచారంతో ఉన్నారేమో, అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారేమో, జాగ్రత్త అంటాడు. చేసేటి అన్ని పనులు. ఇతను ఏమి చెప్తుండో, ఎట్లాంటి పాపిష్టి పనులు, బైబిల్కి వ్యతిరేకమైన పనులు చేస్తున్నాడో వాటిని అది చేస్తాడు. నిన్న మొన్న మనం చూసినాం కదా ఈ డ్రామాలు. ఒకసారి ఆ వీడియో చూద్దామా? ఒక్కసారి ఆ వీడియో చూద్దాము. మీకు ఏడ డౌట్ వచ్చింది చెప్పాలి. ఇక ఆ వింత శబ్దాలు మరి ఇక్కడైతే ఈ అడవి జంతువులల్లా మరి అడవి జంతువులు మా పలికినట్టు వాళ్ళు ఉంటుంది అరుపులోటి. తర్వాత
కాదు ఏంది అది డౌట్ వచ్చింది నేనేనా ఇక్కడ ఎట్లా డౌట్ వచ్చింది నేను కాదు ఎవరన్నా పట్టుకొని పొడవాలనుకున్నాడు వచ్చి పొడుస్తూనే ఉంటాడు. పొడిచేవాడు తొడలల్లో పొడుస్తాడా, ఈపుల బట్టలు చెంపుకొని పోతాడా, బనిన్ దొంగనా, డ్రాయల్ర దొంగనా, వాడు వచ్చినోడు ఒకరి పైన అటాక్ చేయాలన్నాడు, చంపేయాలని వస్తాడు. ఏ వ్యక్తినైనా కూడా చంపాలనుకున్నవాడు కానీ అటాక్ చేయాలన్నప్పుడు కడుపులో పొడుస్తాడు. నీ తొడల్ని ఎందుకు పొడుస్తాడు? నీ అంగి మొత్తం, నీ ప్యాంట్ మొత్తం చింపుకోవడం ఏంది? తలలో మొత్తం బ్లడ్ గారిపోతుంది అక్కడ. పాపం వాళ్ళు కోయజాతి బిడ్డలు ఎత్తుకొని కాళ్ళని మొత్తం రుద్దుతున్నారు, చేతుల్ని రుద్ది బోర్ నీడుస్తున్నారు. ఇంట్లో మనిషి చచ్చిపోయింది అన్నట్టులే. అప్పటిదాకా పడిపోతాడు. సీన్ అంతా అయిపోయిన తర్వాత అందులో అడవిలో దొంగలాగా నిలబడతాడు ఇట్లా చెట్లల్లా. మన ఊర్లలో కదా అప్పుడు వెనకట బుర్రలు పట్టుకొని పోయేటోళ్ళు లొట్టపిడి చెట్లల్లా, తూ చెట్లకు. అలా లేచి ఏదో మగ్గు పట్టుకొని నిలబడ్డట్టు ఏం తెలియదు అన్నట్టు. మళ్ళీ ఇంకొకసారి ఏమవుతుందంటే కింద పడిపోయి ఉంటాడు. పడిపోయి ఉన్న తర్వాత అంతా కొడతారు, ఏదేదో వీడియోలు వచ్చిన తర్వాత ఒక్కసారి కళ్ళు తెరుస్తాడు. ఏ లోకంలో ఉన్నా, ఎక్కడికి వచ్చినా నేను అన్నట్టు ఒక్కసారి ఇట్లా కళ్ళు తెరుస్తాడు. అవి చూస్తున్నావు కదా, అదైతుంది. తర్వాత తలలో నుంచి విపరీతంగా రక్తం కారుతుంటుంటది. నాకు అదే డౌట్, ఇది విగ్గు, ఇది విగ్గు, ఇది రావాలి. ఇప్పుడు హాస్పిటల్లో కోవిడ్తోనే డాక్టర్ ఏం చేస్తాడు, ఫస్ట్ చిన్నగా దెబ్బ తగిలినా అక్కడ మొత్తము హెయిర్ రిమూవ్ చేస్తారు. అవును, ఇంత పెద్ద గాయము, రక్తం మొత్తం అదైతుంది. 3 కోళ్ళు కోసుకున్నారు అనుకుంటున్నాను. నాకైతే పెద్ద పెద్ద 3 5 కోళ్ళ బందోబస్తు 2-3 కిలోలు ఉండేటి. రాత్రి మొత్తం ఈ రక్తం మాత్రం మొత్తం అది. ఒక్కొక్కరికి మీకు లెగ్ పీసులు, మంచిగా యాక్టింగ్ చేసిన వాళ్ళకి లెగ్ పీసులు ఎక్కువ కూర ముక్కలు బాగా వేస్తా అని చెప్పినట్టుండు. కానీ వాడు ఒకడు పోరాడు ఉంటాడు, నటించరా నాయన అని వీడు చెప్తే జీవించిండు. వసంత్ కుమారా వసంత ఇంకోడు. వాడైతే హాస్పిటల్కి పోయినప్పుడు అంటుంటే లేదు ఆ పిల్లోడికి తక్కువ దెబ్బలు తగిలినాయి, కాలి పైకి లేబట్టి కింద ఎత్తేసిరంట. ఈయనకే అంటే వీని మీదనే ఫోకస్ అన్నట్టు, అయ్యగారి మీదనే ఫోకస్ అన్నట్టు ఈ ఫేక్ సీఎం కి. ఒక్క నిమిషం, కారులో పెట్టేంత వరకు గమ్మతుంటాడు వాడు. ఇప్పుడు ఇగో చూడు, చేయి పట్టుకొని ఉన్నాడు చూడు అక్కడ. ఇగో కోతిపిల్ల కదా పట్టుకున్నట్టు. ఏం కావాలి, కోమాలకు వెళ్ళిపోయింది ఇప్పుడు అక్కడ. అందరు కింద ఇక్కడ వెళ్ళేటప్పుడు కూడా ఏమంటాడంటే, అరే అయ్యగారిని నేను పట్టుకుంటున్నా, నేను ఎత్తుకుంటున్నా, వీడియో తీ నువ్వు. వీడియో మాత్రం పోవద్దు, షూటింగ్ మాత్రం మిస్ కావద్దు. అంటే ఈ డ్రామా ఒకటి. ఆ తర్వాత ఆర్టీవీ లైవ్ ఇంకో టీవీలోకి వచ్చిండు. ఈ పిల్లోడు ఆ దెబ్బలు తక్కువ తిన్నాడు, వానికి అవసరం లేదు ట్రీట్మెంట్, ఈయనకి చెయ్యండి, ఇక్కడనే ఫోకస్ అని అంటే వాడు 2 గంటల తర్వాత ప్రాణం పోతుంది అన్నట్టు డ్రామా చేసిండు కదా. 2 గంటలు కూడా కాలేదు, వచ్చి మీడియా ముందు మమ్మల్ని కారపొడి పోసిరంట, కారమే ఎక్కర్లేదు, ఇలా అన్నారు, అలా కోడిగుడ్ల కొట్టిరని అన్నాడు. ఇవన్నీ ఎన్ని డ్రామాలు ఆడిరంటే అసలు జనాన్ని ఇంత ఎడ్డోళ్ళు అని అనుకున్నారో, అసలు పోలీస్ వ్యవస్థ కూడా అంత గుడ్డిగా నిద్రపోతుందని అనుకున్నారో. అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే డబ్బులు ఒకటి, నాకు గుర్తింపు వస్తలేదు, నా గురించి మాట్లాడుకుంటలేరు, నా గురించి చర్చ నడుస్తలేదు అనేది ఆయన ఉద్దేశం. అయితే ఉద్దేశం అదే అంట. అయితే నేను కూడా అప్పుడు కూడా నేను చెప్పిన కదా, ఇది 3వ డ్రామా అని. మనం అంతా అవుతుంది 3వ డ్రామా అని మామూలుగా లేదు అది టైటిల్. ఎందుకు 3వ డ్రామా అంటే నిజంగా ప్రజలకు కూడా మనం చెప్పాలి కాబట్టి. అవును, 3 డ్రామా ఇది, అది కోడి రక్తం, ఇది 3వ డ్రామా. మరి 1వ డ్రామా ఇగో ఇది. సో ఇది 1వ డ్రామా ఏందనంటే, వీళ్ళ భార్య ఎవరైతే చెప్పారో జగ్గయ్యపేటకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే గారు మనోని వాళ్ళ మనుషులు వచ్చేసి ఈడ ఎక్కడైతే ఆ అమ్మాయి పేరు రాసుకొని ఉన్నాడో ఆ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుందని వాళ్ళ భార్య చెప్తుంది. అదే 2వ పెళ్లి. 3వ పెళ్లి ఏమో సుప్రియ అని చెప్పి విజయనగరం అమ్మాయి. అయితే ఈ అమ్మాయిని ఎమ్మెల్యే తాలూకు సంబంధించిన వాళ్ళు విపరీతంగా మనోని కొట్టి ఇదే కార్ని డ్యామేజ్ చేస్తే, వాళ్ళ భార్య పేరు మీదనో మరి ఎస్సీ కార్పొరేషన్లో తీసుకున్న కారు, ఎప్పుడు అన్ని రాంగ్ రూట్లు, అవోటి ఇవటి సిగ్నల్ జంపులు, ఈఎంఐలో కట్టేది ఉండదు. సో ఇది 1వ డ్రామాలో తీసుకొని పోతుంటే, ఆ అమ్మాయిని తీసుకొని పోతుంటే పట్టుకొని కొట్టి కార్ని డ్యామేజ్ చేసారు. అప్పుడు దీన్ని పెట్టుకొని ఫోటోని పెట్టి ఏం చేసిండు, నేను సువార్త సభలకు వెళ్ళేసి వస్తుంటే యాక్సిడెంట్ అయిందన కానీ ఫోన్పే ఎప్పుడు కానీ గూగుల్ పే, అది మంచి అయినా సరే చెడు అయినా సరే ఎటు అయినా గూగుల్ పే ఫోన్ పేలు అనేది పెట్టేస్తానంటూ డైరెక్ట్ మీరు ఈ రోజు కనుక బ్రదర్ మీ మెసేజ్ చూస్తాను అని అంటే చాలు, తెల్లారి 5 గంటలకే నీకు డైలీ మెసేజ్ పంపిస్తాడు ప్రతిరోజు.
ఇక అసలు మనం ఫోన్ పే గూగుల్ పే వెళ్ళి స్కానర్ అని అవసరం లేదు, నెంబర్ కొట్టుకొని అవసరం లేదు. మనోడు మెసేజ్ నొక్కగానే డైరెక్ట్ గూగుల్ పేలకు ఫోన్ పేలకు వెళ్ళిపోయి ఆడ అమౌంట్ చూపిస్తుంది 100. మనోడు పెట్టుకున్నది 10 తక్కువ అయిపోయిందని చెప్పేసి 100 పెట్టేసుకొని కథం అట్లా డబ్బులు కొట్టుకుంటుంటే బెల్లంపల్లి డాడీ అని చెప్పేసి ప్రవీణ్ డాడీ ఉంటాడు అన్నట్టు. వాళ్ళకి డాడీగా, మనకు కాదు కానీ డాడీ అంటారు. డాడీ అంటే గుర్తుపడతారు అన్నట్టు మా కొంతమంది అమాయకులు. సో ఆ డాడీ ₹1,00,000 ఈ ట్రాన్సాక్షన్ ఈ అభినయ దర్శన్ దాంట్లో ఉన్నదో లేదో ఈ 2020-21 మధ్యలో తీపిమనండి ₹1,00,000 కొట్టిండు స్వయంగా వాళ్ళ భార్య మనీ చెప్పింది వాళ్ళ భార్య. అంటే డ్రామా 1 అంటున్నారా మీరు? ఇది 1. ఈ డ్రామా 1లో ఒక పెద్ద సోకాల్డ్ పేర్లు పెట్టి పిలిచే పాస్టర్ గారు బెల్లంపల్లి ప్రవీణ్ డాడీ ₹1,00,000 కొట్టింది ఈ డ్రామా 1లో ఆయన. మరి ఆయన అందరినీ పిలుస్తాడు, అందరు జాతకాలు చెప్తాడు. కారు తిరగది, కారు ఆగదు, డీజిల్ ఆగదు, ఫ్యాను ఆగిపోదు, పుష్పము పుష్పిస్తుంది అని చెప్పేసి ప్రవచనాలు చెప్పిండు. ఈ పార్టీ వస్తుంది, ఆ పార్టీ వస్తుంది అని చెప్పి వాక్యం చెప్పండి రా నాయన అంటే ఆ పార్టీ. ఆయన కూడా పాస్టరేనా? ఆయన 1000 మంది వస్తారు. దగ్గర 40-50 కోట్లు పెట్టే మా చర్చి కట్టిండు అక్కడ రామోజీ ఫిలిం సిటీ దగ్గర. ఆయననే ఈయనకు ₹1,00,000 కొట్టిండు. రెండో డ్రామా వచ్చేసి మొన్న సుప్రియ దర్శన్ అని చెప్పేసి 2 సంవత్సరాల మరేమో అవుతుంది అనుకుంటా, సంవత్సరం క్రితం, పోయిన సంవత్సరం అనుకుంటా, అభినయ్ దర్శన్ గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి, స్టంట్ వేయాలంటున్నారు డాక్టర్లు, ప్రార్థించండి, సహకరించండి, ఇలా మెల్లగా వచ్చేస్తారు అన్నట్టు. ఫస్ట్ ప్రార్థించండి అంటారు, తర్వాత సహాయం చేయండి అని చెప్పేసి ఇక మళ్ళీ ఇంకొక స్లోగన్. ఆయనను ఎక్కువ మాట్లాడొద్దు అన్నారు, ఎక్కువ నడవద్దు అన్నారు. నడుస్తలేడా అదొక్క డ్రామా. మళ్ళీ 2 రోజులకే మంచిగా అయిపోతారు. ఇది ఇప్పుడు కూడా ఈ 3వ డ్రామాలో కూడా చూసినట్లయితే ఎక్కడ దొరికిరంటే 2 గంటల సినిమా మనోడు మిస్డ్ కాల్, ఇంకో ఫిదా అనేది ఏదో యూట్యూబ్ సినిమాలు 2-3 ఏదో చేసినట్టు ఉంటే అవి రాలేవు, పట్టేది అంత విగ్గు పెట్టుకొని చేసింది కదా. అయితే ఆ సినిమా 2 గంటలే ఉంటుంది కదా, ఏదేమన్నా బోర్ కొడుతుంది. ఇదే నటించిన ఇది కూడా డ్రామానే కాబట్టి వారి సినిమా ఫీల్డ్ లో నుంచి ఉన్న ఆలోచనని బట్టి 2 గంటలకే మీడియా ముందుకు వచ్చిండు, కళ్ళు తెరిచిండు. అప్పటిదాకా కళ్ళు తెరవలే, పాపం వాళ్ళు ఏడుస్తున్నా కళ్ళు తెరవలే, ఎత్తుకొని పోతున్నా కళ్ళు తెరవలేడు. హాస్పిటల్లో కూడా కోమాలనే ఉన్నాడు. మీడియా ఎవరెవరు వస్తుర్రో ఒక కన్ను వేసిండు, ఒక కన్ను ఎప్పుడు అంటే ఇది అయినా వెంటనే ఏం చేయాలనుకున్నంటే ఫోన్ పే గూగుల్ పే పెట్టేస్తాడు అన్నట్టు అనౌన్స్ చేస్తాడు. ముందే వాళ్ళ చెల్లెల్ని వాళ్ళ బావని ఇక వీళ్ళే ఉంటారన్నట్టు, మా అన్న సీఎం కాబోతున్నాడు మా అన్న అని. ఇక వాళ్ళ చెల్లెళ్ళు అయితే వెంటనే వాళ్ళ చెల్లెలు మన దాంట్లో అన్నయ్యని చూశాను చాలా అసలు నవ్వుకుంటూ మళ్ళీ ఏడుస్తూ అసలు కళాకారులు వాళ్ళ చెల్లెలు. ఇక నిన్న మొన్న వాళ్ళ చెల్లెలు కాదు భార్య అనుకొని అరెస్ట్ చేయబోయారంట. నేను కాదు వాళ్ళ చెల్లెలనండి, నాకు సంబంధం లేదని జంపు. అగో ఇట్లా క్రైస్తవులారా ఒకసారి ఆలోచించండి. బైబిల్లో ఒకటి రాయబడి ఏముందంటే అనేకమైన అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు వస్తారు, జాగ్రత్త, వాళ్ళు సంఘాలని చెదరగొడతారు. వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు అని చెప్పేసి ఉంటుంది అన్నట్టు. పైకి గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు అన్నట్టు. వీళ్ళకంత ధనాపేక్ష, డబ్బు తొందరగా నేను కోటీశ్వరం కావాలి, తొందరగా నాకు గుర్తింపు రావాలి అనేది. ఇది అమాయకపు క్రైస్తవుల్ని కొంతమందిని ఆసరా చేసుకొని మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం. ఇందాక మీరు అన్నట్టు పొలిటికల్గా, తర్వాత మతాల మధ్యలో చిచ్చు పెట్టడం కోసము, తర్వాత ప్రభుత్వంని గలిబిలి చేయడం కోసం, సమాజాన్ని గలిబిలి చేయడం కోసము అది వీళ్ళు అది చేసి మేమే ఇక ఈ సమాజాన్ని ఉద్ధరించేది అన్నట్టునే చూపించుకోవడం. ఇప్పుడు ఈ డ్రామా చేసిండు కదా, ఎందుకు ఇప్పుడు నాకు తెలిసి చిన్నపిల్లలు కూడా ఆలోచిస్తారు, అది దొరికిపోతామని తెలియదు అసలు, ఎట్లా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే కొన్ని వార్తలు ఏంటంటే గుర్తింపు లేదు నాకు, నా గురించి చర్చ నడవాలి సమాజంలో అనేది కోరుకున్నాడు అని చెప్తా ఉన్నారు. సో అదొక్కటి అయి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్గా అమాయకంగా కొంతమంది క్రైస్తవులు నమ్మి అయ్యో నిజమైన నాయకుడు పాస్టర్ ఏమనుకుంటు, గతంలో పాస్టర్గా ఉండే కదా, మనవాడు పాస్టర్గా ఉన్నాడు అని అనుకుంటే అదే సానుభూతిని ఇక్కడ తీసుకొని వచ్చేసి సింపతి చూపిస్తారేమో అని చెప్పేసి పొలిటికల్గా కూడా కొంచెం ఓట్లు అది మనం కూడగట్టుకోవచ్చు అని. తర్వాత వెంటనే ఇది అయిపోయిన వెంటనే ఏంటంటే కార్ డ్యామేజ్ చేసిన ఒక 40-50 వేలు అయినా కూడా కనీసం టకటక అకౌంట్లలో ఒక 30 నుంచి 50 లక్షలు వరకు టార్గెట్ పెట్టుకున్నాడు మనోడు. అట్లా వీళ్ళ అకౌంట్లో అజయ్ బాబు అని చెప్పేసి ఉంటాడు ఖమ్మంలో, ఆయన తెలంగాణ సీఎం కాబోయే, ఈయన అభినయ్ దర్శన్ ఆ సీఎం ఆంధ్రప్రదేశ్. ఇక వీళ్ళ పిఎంలు వేరేటోళ్ళు ఉంటారు, ఇక వాళ్ళు రాబోయే కాలంలో దిద్దాము. ఇక ఇదంతా
ఇక వీళ్ళు కలిసి అంటే ఇప్పుడు మీరు సీఎం అంటే గుర్తొచ్చింది, ఇప్పుడు విజయ్ సీఎం అయ్యింది కదా టీవీకే, ఆ టైపులో అరే ఆయన 2 ఏళ్ల పాటు పెట్టి సీఎం అయ్యాడు, మరి నేను ఎందుకు కావద్దు అనే ఏదో నడుస్తుంది మరి మీడియాలో. అది నడుస్తుంది కాబట్టి నిజమేనా అది? అదే అవును, అది కూడా అయ్యి ఉండొచ్చు అని. ఎందుకంటే వీళ్ళు అంటే పొద్దున్న లేస్తే నన్ను చంపబోతున్నారని ఈయన అంటాడు, నన్ను చంపబోతున్నారని ఆయన అంటారు. అసలు వీళ్ళని ఎందుకు చంపుతారు అని నాకు అనిపించింది. వీళ్ళేమన్నా నాకు తెలియకుండా ఏమన్నా ఇప్పుడు ఇరాక్ పైన, ఇరాన్ పైన, సౌదీ పైన, ఇంకో దేశాల మీద దాడులు జరిగేటివి మనం చూస్తున్నాం. అమెరికా కానీ, రష్యా కానీ, లేకుంటే ఉక్రెయిన్ కానీ, తర్వాత ఇజ్రాయెల్ దేశం కానీ దాడులు చేస్తుంది. ఎవరిని టార్గెట్ చేస్తుంది? ఆ దేశ ప్రధానినే, ప్రెసిడెంట్నే టార్గెట్ చేసి వాన్నే కథం చేస్తున్నారు. ఎందుకోసం ఈ దాడి జరుగుతుంది, వాళ్ళని చంపుతున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్న పెట్రోల్ ముడిచరుకుని కానీ పెట్రోలియంని దొంగలించడం కోసం, దాని మీద ఆధిపత్యం చెలాయించడం కోసమే కదా. అంటే వీళ్ళు నాకు తెలిసి అయితే వీళ్ళకి ఏమైనా పెట్రోలు బంకులా, ట్యాంకులా, లేకుంటే స్థలాలు, వీళ్ళు ఆ దేశాలకు ఏమైనా ప్రెసిడెంట్లా నాకు అర్థమైతే లేదు. వీళ్ళ దగ్గర వీళ్ళ స్థలాలలో, వీళ్ళ ఆస్థానంలో కానీ, వీళ్ళది ఒక సామ్రాజ్యం ఏమన్నా ఎక్కడ ఉన్నదో ఏమో, బంగారు నిధులు ఉన్నది కానీ, వాటిని కొల్లగొట్టడం కోసం వీళ్ళ సామ్రాజ్యంలోకి వచ్చి వీళ్ళని చంపేసి తీసుకుపోదామని చెప్పేసి అభినయ్ దర్శన్కున్న బంగారు నిధుల్ని, డైమండ్ వజ్రాలని కానీ, లేకుంటే ఈ అజయ్ బాబుకి సంబంధించిన వీళ్ళ పొద్దున లేస్తే అక్కడిదైంది ఇక్కడిదైంది రెచ్చగొట్టి ప్రసంగాల కింద ఫోన్పే, గూగుల్ పే, ఇవే ఆవిష్యం. ఈరోజు ఒక అడ్వకేట్ గారు నిన్న ప్రవీణ్ మహంతి, కంటి మహంతి అనే ఎవరో ఈ అజయ్ బాబు ఉన్న గ్రూప్లో పెట్టిండు. బ్రదర్, మిమ్మల్ని ఎవరైనా స్పెషల్గా ఏర్పాటు చేసుకున్నారా, ఎన్నుకున్నారా? ఎందుకు ఈ సమాజాన్ని గలిబిలి చేస్తున్నారు? మతాల మధ్యలో మీరున్నప్పటి నుంచే ఇది చేస్తున్నారు. ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత దేవుని చిత్తం జరిగింది, అయింది, అయిపోయింది. మీరు ఎందుకు ఇంకా ఆయన పేరు పెట్టుకుంటా, ఫోటోలు పెట్టుకుంటా, ఇదైంది అదైంది, రేపు మనల్ని చంపబోతున్నారు అంటున్నారు కదా, అంటున్నారు ఈ మూర్ఖులు. వీళ్ళు చేస్తున్నది అభినయ అన్నాడు. ఆయన అనగానే ఈయన తెల్లారి ఈ అభినయ్ దర్శన్ పెట్టగానే 2 రోజుల తర్వాత ఈయన పెట్టేస్తాడు. ఎవరైనా? అజయ్ బాబు. ఈ అజయ్ నన్ను చంపబోతున్నారు, అక్కడ ఏదో మీటింగ్ జరుగుతుంది, చర్చ జరుగుతుందంట ఈయన కోసం. మరి ఈయన అంత తెలంగాణని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత పెద్ద అదా నాకు అర్థం కాలేదు. మాజీ సీఎంలు అటువంటిది ఇంట్లో కూర్చున్నారు, పత్త లేకుండా కనిపిస్తలేరు. మరి ఈయనకి ఎందుకు ఇంత అదే నాకు అర్థం కావట్లేదు. మరి అంటే ఇప్పుడు ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో ఒక భయంకరమైన ప్రశ్న ఏంటంటే, ఈయన చేసింది మామూలు నేరం కాదంట. ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు, పోలీసుల టైం వేస్ట్, అశాంతి నెలకొల్పడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం, పార్టీల మధ్య చిచ్చు పెట్టడం, నాయకుల మధ్య గొడవలు పెట్టడం, ప్రభుత్వాన్ని, ఇన్నిటికి కారణమైన ఈ వ్యక్తిని ఎలాంటి శిక్ష పడాలి లేదా ఎలా శిక్షించాలి అనేది ఒక ప్రశ్న వస్తుంది. మరి అయితే ఇలా మతాల మధ్యలో చిచ్చులు రేపే వాళ్ళని కొంతమంది ఉన్నారు. అన్ని మతాలల్లో మెయిన్గా ఇలాంటి వాళ్ళని మనం ఏం చేయాలంటే, ఈ ప్రభుత్వము జైల్లో నుండి బయటకు రాకుండానే పెట్టాలి. వీళ్ళు మానవ సమాజానికి, ప్రశాంతంగా ఉంటున్న మానవ మనుగడకు ముప్పు తీసుకొచ్చే వాళ్ళు. వీళ్ళు డబ్బు కోసము, అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఒక ఉగ్రవాదమే అనొచ్చు, వీళ్ళని తీవ్రవాదులు అని కూడా అనొచ్చు. ఎందుకంటే వీళ్ళ ధ్యేయం ఏంటంటే సమాజంలో అల్లకొల్లు సృష్టించాలి, మతాల మధ్యలో కానీ, ఈ రాజకీయ వ్యవస్థలో కానీ, మనుషుల మధ్యలో కానీ అల్లకొల్లాలు సృష్టించి దాని ద్వారా డబ్బుని కానీ లబ్ధి పొందాలనేది ఇది. ఆల్రెడీ మొన్న ఎవరో ఒక బ్రదరు అనంతపూర్ నుండి ఫోన్ చేసి చెప్తున్నాడు, మంచి పేరున్న అతను, అజయ్ బాబు 8 కోట్లు పెట్టి విల్లాగా ఉన్నాడు అని చెప్పేసి అని అన్నారు. అది ఎంతవరకు నిజమో మరి. వెనకాల నుండి బ్యాక్గ్రౌండ్లో ఒకప్పుడు ఈ సిమెంట్ అస్తర్ కట్టు వేయని ఇల్లు కనిపించేది, ఇప్పుడు మొత్తం అసలు పాలిష్ బండలు మామూలుగా లేదు, అసలు జిగెల్ అంటున్న ఇల్లు. అభినయ్ దర్శన్ 3వ వైఫ్ వచ్చి వీళ్ళింట్లో వీళ్ళందరూ కలిసి ఇంటర్వ్యూలు చేసుకోవడం, ఒకప్పుడు ఆయనతో నాకు సంబంధం లేదని అంటాడు, ఆయన నేను విడిచిపెట్టిన అంటాడు. ఖమ్మంలో ఉన్న వ్యక్తి పాడేరుకి అంత దూరము హడావిడిగా వెళ్ళిండు, మరి హెలికాప్టర్ వేసుకొని వెళ్ళిండా, ఎట్లా వెళ్ళిండో తెలియదు. మరి ఇప్పుడు అభినయ్ అంటే ఇప్పుడు ఆయన కూడా ఏదో మాట్లాడిండు కదా అజయ్ బాబు కూడా, నేను అప్పటికే అడిగినా నాకు కూడా డౌట్ వచ్చిందని ఏదో వీడియోలు కూడా పెట్టిండు ఆయన. సో ఫస్ట్ వెళ్ళి అంతకుముందు రోజు ఇంటర్వ్యూ వీళ్ళుగా జరిగిన వెంటనే ఏదన్నా జరగని ఫస్ట్
గాబర ఆగమాగం చేసేస్తారు. అది కనుక కూటమి ప్రభుత్వమే, అది కనుక వాళ్ళే ఫలానా మతస్థులే చేసి ఉన్నారు, అంతకుముందుకే నాకు చెప్పిండు, అంతకుముందు వీడియోలలో చూస్తున్నాను ఆయన మీద అటాక్ చేయబోతున్నారు అన్నారు, ఆయన చంపుతా అన్నారు, అది వాళ్ళే అయ్యి ఉంటారు వీళ్ళే అయ్యి ఉంటారని ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు, మీరు చూసుంటారు. మళ్ళీ ఎప్పుడైతే ఇది డ్రామా అని చెప్పేసి నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కొందరు మాట్లాడుతూ ఇదంతా వచ్చిన తర్వాత అందరూ దీన్ని విశ్లేషణ చేసిన తర్వాత ఇది డ్రామా అనే కాడికి వచ్చిన తర్వాత మెల్లగా వెనకకి తగ్గిండు. అక్కడికి వెళ్ళైనా చెప్పు అభినయ్ దర్శన్, నువ్వు చెప్పు నిజమా కాదా, ఒకవేళ అబద్ధం అయితే ప్రభుత్వం అది చేస్తుంది, లేకుంటే శిక్ష పడుతుంది నీకు అని మళ్ళీ ఇట్లా అట్లా ఒకవేళ గనక ఇది ఎవరో తాగోలేకుంటే ఏదన్నా నిజమే అయ్యుంటే ఇంకా మామూలుగా ఆయన సృష్టించేటోడు కాదు. ఆయన హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం ఆయన కోమా అట్లనే ఉంచేటోడు పట్టేనన్నా. ఆయన నువ్వు నిద్రపోరా ఆయన. అంటే ఇప్పుడు దీని వల్ల ఏంటంటే ఇప్పుడు మెయిన్ డబ్బు, మీరు అన్నట్లు డబ్బు కోసం అనేది ప్రధానంగా చెప్తా ఉన్నారు. పేరు నా గురించి చర్చ వాళ్ళ పార్టీ పెట్టినాయి కాబట్టి అది కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఈ డ్రామా వల్ల భవిష్యత్తులో ఇట్లాంటి పాస్టర్లపై ఏమైనా దాడులు జరిగితే నమ్మే పరిస్థితి ఉండదు. ఎక్స్పెషల్ ఇంకోటి ఏంటంటే ఈయనపై జరిగితే నమ్మే అంశం ఉండదు. లేదు వీళ్ళు అప్పుడు కూడా ఒక డ్రామా, ఈ అజయ్ బాబు కూడా నాకు దాడి జరిగింది అది చేసింది అని చెప్పేసి ఏదో చిన్న ఘాట్లు ఏదో పెట్టుకున్నాడు. అది కూడా అన్ని డ్రామాలేనా? అన్ని డ్రామాలే. కానీ వీళ్ళు పాస్టర్లు కాదు, పాస్టర్లుగా పనికిరారు. వీళ్ళ బోధలు కానీ వీళ్ళ దాంట్లో వీడియోలు చూడండి, అన్ని రెచ్చగొట్టే ప్రసంగాలే తప్ప వీళ్ళు ఒక తీవ్రవాదుల్లాగా ఉగ్రవాదుల్లాగా డబ్బును కొల్లగొట్టడం కోసం చేస్తున్నదే తప్ప ఒక పాస్టర్ అని చెప్పేసి అంటే కొంతమంది పాస్టర్లు ఉంటారు కనబడని వాళ్ళు. నేను నిన్న కూడా ఒక దగ్గర ఇంటర్వ్యూలో చెప్తూ వచ్చిన క్రిస్టఫర్ అని చెప్పేసి ఒక సేవకుడు పాస్టర్ గారు ఉన్నారు కడప ప్రాంతంలో. ఆయన కుష్ఠరోగులకు మొత్తం చీము గారి పురుగులు వాడినోళ్లకు సేవ చేస్తూ వాళ్ళ భార్య ఇతను వెళ్ళి హైదరాబాద్ నుండి ఆ కడపకి వెళ్ళి వాళ్ళకు ట్రీట్మెంట్ చేసుకుంటూ వస్తుంటుంటారు. ప్రతి ఆదివారం వీడియోలు చూస్తే అన్న కొన్ని పెట్టచ్చు కదా, నేను అప్లోడ్ చేస్తుంటే వద్దు నా దేవుడు చూస్తే చాలు అని చెప్పేసి. అదే చీరాలలో పీటర్ పాల్ అని చెప్పేసి 29 సంవత్సరాల నుంచి ఒకటే సైకిల్ వాడుతుంటుంటే నేను ఒకరోజు వీడియో చేస్తే కొంతమంది నన్ను ప్రేమించే నమ్మకమైన సేవకులు, ఆయన అకౌంట్ నెంబర్ కూడా లేదు ఆయనకు. నాన్న ఆయన ఫోన్పే నెంబర్ ఇవ్వు అని అంటే లేదన్న వాళ్ళకి అన్నట్టు, లేదు నేను నీ ఫోన్పే నెంబర్ ఇవ్వనంటే అన్న వద్దులే అని అంటే లేదు నువ్వు అంటే నమ్మకం లేదు. ఆయన పెద్ద ఆయనకు సైకిల్ కొని ఏ అవసరం ఉందనంటే చాలా మంది చూసి నమ్మకమైన పాస్టర్లు తినక సైకిల్ కూడా లేని వాళ్ళు వరంగల్లో చూసిన సైకిల్ కొనుక్కుందామంటే లేదు అని అంటే నేను కొంతమందిని అడిగితే కొత్త సైకిల్ కొందాము 8,000 ఏమో అవుతుంది అని ఆగితే వేరే వాళ్ళు సెకండ్ హ్యాండ్ సైకిల్ ఇచ్చిరన్న. ఆయన ఏమన్నారంటే నాన్న వద్దు వేరే వాళ్ళు నాకు స్పాన్సర్ చేసిర్రు అయ్యా, సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుక్కున్నా అని అన్నాడు. అంటే నిజాయితీ కలిగిన వాళ్ళు ఉన్నారు. ఈయన 29 సంవత్సరాల నుంచి పీటర్ పాల్ గారు ఆయన వీడియో చేశాను, 40-50 వేల రూపాయలు వచ్చినాయి. వస్తే ప్రతిదీ వీడియో కాల్ చేసి చూపించి వాళ్ళ అకౌంట్లో ఇగో ఇలా వచ్చింది నాకు వేసారు అని చెప్పేసి చూపించి వాళ్ళకి అకౌంట్ నెంబర్ లేదని చెప్పేసి చేస్తే వాళ్ళకి ఇంటికి అసలు వర్షం పడితే జల్లులు పడితే ఊరుస్తుంటుంటుంది. అస్తర్ కట్ చేయించిన వాళ్ళు హ్యాండ్ పంప్ కొడుతుంటుంటారు, మోటార్ ఫిట్ చేయించి పైన ట్యాంక్ పెట్టించిన ఒకటే సిలిండర్ మిగిలితే అయిపోతే కట్టెలు పోయి పెట్టుకుంటారు, ఇంకో ఎక్స్ట్రా సిలిండర్. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఇట్లాంటి వాళ్ళు ఆపదలో ఆదుకుని అన్నం పెట్టే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇట్లాంటి అభినయ్ లేకపోతే వీళ్ళు ఇంకొందరు పేర్లు ఉన్నాయి వాళ్ళు లేరు వీళ్ళంతా దండుకోవడం. ఇప్పుడు మీరు ఇప్పుడు సరే డ్రామాలు కొంత మీరు పాస్టర్లు కాదు కొందరు అని చెప్తారు, వీళ్ళపై మీరు బాగా సెర్చ్ చేస్తారా, యుద్ధం చేస్తారా? అయితే అంటే మీ లక్ష్యం ఏందంటున్నా, నేను 2018లో ఒక దుర్మార్గుడి చేతుల్లో శాంసన్ అంబాలా అని చెప్పేసి గతంలో కూడా ఇక్కడ మనము రగన్నతో వీడియో కూడా చేయడం జరిగింది, ప్రస్తావనలోనికి తీసుకొచ్చినాము. ఆడపిల్లల బట్టలిప్పి ఆయిలైనింగ్ చేయడము, నన్ను కూడా ట్రాన్స్లోకి తీసుకొని వెళ్ళిండు చాలా మందిని. అందులో నుండి బయటకు వచ్చిన తర్వాత గెస్టెడ్ ఆఫీసర్లు, ఒక ఏఎస్పీ కూడా రిటైర్డ్ అయినా వాడిని చర్చికి వెళ్ళేవాడు, వాని యొక్క ట్రాన్స్లో ఉన్నారు. అట్లా తీసుకొని వెళ్ళి వాడు ఆడపిల్లలకు కడుపు చేసి ఈ కడుపు ఎట్లయిపోయింది అని అంటే పెళ్లి కాని అమ్మాయికి 3 నెలలు మా ఇంట్లో ఉండాలని చెప్పేసి పెట్టుకుంటే వాడు కడుపు అయిన తర్వాత శాంసన్ అంబాలా అనేటోడు నా ఛానల్లో ఉన్నది, ఒక అరుణారెడ్డి అని ఒక అక్క మాట్లాడుతూ వచ్చింది, నాన్న తీసుకొని వెళ్ళినాము 3 నెలల తర్వాత అమ్మాయికి ప్రెగ్నెంట్ వచ్చింది. ఏంది ఇది ఎట్లా, పెళ్లి కాని అమ్మాయికి దయ్యాలు పోగొట్టాలి మంత్రాలు పోగొట్టాలి అని చెప్పేసి చేతబోళ్ళ నుంచి కాపాడుతా ప్రార్థనలు చేస్తా అని చెప్పేసి ఇంట్లో పెట్టుకున్నాను నాన్న, 3 నెలల తర్వాత అమ్మాయికి కడుపు అంటే ఎట్లా పెళ్లిగాని అమ్మాయికి అని అడిగితే మాంత్రికుడు దయ్యం రూపంలో వచ్చి రాత్రులు ఆమెతో పాప పని చేసిండు, శారీరకంగా పాల్గొన్నాడు అని చెప్పేసి అంటే వెళ్ళండి అమ్మా ఏం కదా అని చెప్పి కడుపు దించిందంట. 2018 ఇది
అవి జరిగింది 2013-14 సంవత్సరంలో. 13-14 నా విషయంలో జరిగింది 2018లో. ప్లాట్ అమ్మించిండు వాడు, ఇవన్నీ చేసి వాడు మొత్తము ట్రాన్స్ లోకి తీసుకొని వెళ్ళి నన్ను ఆఫీస్కి వచ్చి కొట్టి నన్ను గొంతు పట్టుకొని అటాక్ చేసి, వీడేం పాస్టర్ అసలు అంటే అప్పటి నుంచి మీకు ఏమనిపించింది? అరాచకాలు ఏంది? బైబిల్ ఏం చెప్తుంది? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని, నీ పొరుగువాన్ని దేనిని ఆశించొద్దనని, నీ ఒక స్త్రీని మోహపు చూపుతో కూడా చూడొద్దని చెప్పేసి. అంటే బైబిల్ ఈ విధంగా సెలవిస్తే ఇన్ని మంచి మాటలు చెప్పి ఎంతమంది వేల మంది పాస్టర్లను నా కల్లారా చూసిన. కానీ చీడ పురుగుల్ని ఒక 5-10 మంది ఉన్నారు. ఒక 1,00,000 మంది పాస్టర్లు కనుక ఉంటే అందులో ఒక 5,000 మంది ఉండొచ్చు దొంగలు. వీళ్ళ వల్ల ఒక 100 మందిలో ఒక 5 మంది చీడ పురుగుల వల్ల వ్యవస్థ మొత్తం, ఇప్పుడు నకిలీ పోలీసులను చూసినాం, నకిలీ డాక్టర్లను చూసినాం, నకిలీ ఐఏఎస్, నకిలీ ఐపీఎస్లను చూసినాం, నకిలీ అన్ని మతాలలో కూడా మనం వాళ్ళని చూసినాం. ఇక అది జరిగిందని చెప్పేసి ప్రతి ఒక్కరు అందరినీ అంటగట్టలేము. అన్ని వ్యవస్థలో అన్ని మతాలలో ఉన్నారు కాబట్టి మా దాంట్లో ఇప్పుడు కొంతమంది వాళ్ళని చూసి వీళ్ళు ఇలానే ఉంటారని చెప్పేసి దాని మీద వీళ్ళు డిబేట్ పెట్టడం, ఈ దొంగలే. మళ్ళీ ఇంకా పరమతం వేరే మతంలో ఉన్న దొంగలు వీళ్ళు, వాళ్ళ ఆన్లైన్ బిగ్గరే. ఎదుటి ఇంకొక మతానికి సంబంధించిన వాళ్ళు ఉండి వీడు వాణ్ణి రెచ్చగొడతాడు, మీ గ్రంథం ఇట్లా, మీ దేవుడు ఇట్లా, మీ దేవత ఇట్లా, మీ మర్యాద ఇట్లా, మీరిట్లా, వాడట్లు తిడతాడు, వీడిట్లా తిడతాడు. మళ్ళీ స్టూడియోలలో బయట వీళ్ళంతా ఏకమై ఉంటారు డబ్బులు. అంటే ఇప్పుడు 2018లో జరిగిన ఆ సంఘటన వల్ల ఈ చీడ పురుగుల బండారం బయట పెట్టాలనేదా? ఏంది నేను ఎన్ని కేసులు పెడదామంటే కేసులు కావు, ఉల్టా నా మీదనే కేసులు పెట్టబోయి నా మీద నాకు జడ్జీలతోని బేడీలు వేయించే టైంలో వాళ్ళకి బేడీలు పడ్డ సందర్భాలు ఉన్నాయి. అసలు ఏంది, నేను కేసులు పెడితే కావు, వాళ్ళు కేసులు పెడితే అవుతుంటుంటాయి. ఆశ్చర్యము, వాళ్ళకి అందరు అంత సపోర్ట్ ఉంటుంటది, డబ్బుతో కొనేస్తుంటుంటారు, ఫోన్లు చేసి బెదిరిస్తుంటారు, చంపుతారా రే నువ్వు ఇది. అంటే ఇప్పుడు దొంగ పాస్టర్ల భరతం పట్టడం లేకపోతే వాళ్ళ యొక్క వ్యవహారాన్ని బయట పెట్టడం మీ యొక్క ధ్యేయంగా పెట్టుకున్నారా? నీల్ రాజ్ అనే నా యూట్యూబ్ ఛానల్లో సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి ఎగరగొడతానే ఉంటారు. నేను డబ్బు కోసము ఎక్కడ కూడా నేను అది చేయలేదు. గతంలో కూడా చెప్పిన, నేను చేస్తున్న వీడియోలు చూస్తే ఒక అన్న అయితే అవసరం ఉండి అప్పుల్లో ఒక రోజు మాటల్లో మాట్లాడుతూ వచ్చినప్పుడు కువైట్ లో ఉన్న ఒక అన్న 7 లక్షల రూపాయలు నా అకౌంట్లో కొట్టిండు అప్పుగా. ఆయన ఎట్లుంటాడు చూద్దామని చెప్పేసి ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఆయనకు షాల్వా, చెక్కులు, బాండ్ పేపర్లు తీసుకొని ఇస్తే, అన్న ఈరోజు నేను చచ్చిపోయిన అనుకో, నువ్వు అన్యాయం కావద్దు, రేపు నా భార్య మాట మార్చొచ్చు అని చెప్పేసి అని 2 నెలల తర్వాత మళ్ళీ తిరిగి ఇచ్చి నా చెక్కులు, బాండ్ పేపర్లు తీసుకోలేదు. కానీ ఈ రోజు బ్రదర్ ప్రేజ్ లాడ్ అనుకుంటా మోసగాళ్ళు, బ్రదర్ ప్రేజ్ లాడ్, వందనాలు సిస్టర్ అనుకుంటూ శీలాల్ని దోపిడీ చేస్తున్నారు, మానాల్ని తీసేస్తున్నారు, ప్రాణాలని తీసేసుకుంటారు, ఆస్తుల్ని కొల్లగొడుతున్నారు దొంగలు. కాబట్టి దొంగ పాస్టర్లు వస్తారు అని చెప్పేసి, అబద్ధ బోధకులు వస్తారని బైబిల్లో ఉన్నది. కాబట్టి ఇలాంటి వాళ్ళ ఫలాల్ని చూసి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి చూడాలంట, వాళ్ళ క్రియల్ని బట్టి మనం ఇప్పుడు వీళ్ళు ఇట్లాంటి క్రియలు చూసినాం. ఇప్పుడు పాస్టర్ కాదు, సమాజాన్ని అల్లకొల్లోలం చేస్తున్నవాడు, వ్యవస్థని అతలాకుతలం చేస్తున్నవాడు పాస్టర్ కాదు, వాడు మోసగాడని గుర్తించాలి. రైట్. నీల్ రాజు గారు కూడా క్రిస్టియనే, సోషల్ యాక్టివిస్ట్ కూడా. 2018లో జరిగిన ఒక సంఘటన వల్ల వీళ్ళు భరతం పట్టాలని చాలామంది దొంగ పాస్టర్ల భరతం పడతానే ఉన్నాడు, బయటికి తీస్తూనే ఉన్నాడు. 18వ తారీఖు జరిగిన ఆ సంఘటన 19వ తారీఖు మనం ఫోన్ లైన్లో తీసుకున్నాం. ఇదే వీడియో కరెక్ట్ చెప్పేసిండు, ఉత్తదే డ్రామా అని చెప్పిండు. నిజంగానే డ్రామా అయిపోయింది. మామూలు డ్రామా కాదు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం అభినయ్ దర్శన్. 3 పెళ్ళిళ్ళు అంటే ఆయన ఉపన్యాసాలు ఇస్తాడు మళ్ళా స్టేజీల మీద. మృగాలు ఉన్నారు బయట, చాలా జాగ్రత్త ఉండాలమ్మా అమ్మాయిలు, అది దాన్ని ఆయన చెప్తుంటాడు. కానీ మొత్తమే అయితే నీల్ రాజు గారిని మనం తారీఫ్ చేయాల్సిందే, కరెక్ట్ చెప్పింది డ్రామా అని. ఇప్పుడు అందరు అరెస్ట్ అయ్యారు, ఎవరు ఆయన అభినయ్ దర్శన్ వాళ్ళ అనుచరులు అందరూ అరెస్ట్ అయ్యారు. కానీ ఒకటే డిమాండ్ ఏం చేస్తూ ఉన్నాడు అంటే, చాలామంది దొంగ పాస్టర్లు ఉన్నారు, చాలామంది మోసపోతున్నారు, అన్యాయంగా మోసపోతున్నారు, వాళ్ళ భర్తం పట్టాలే, అలాంటి వాళ్ళు సమాజంలో ఉండొద్దు అనేది ఆయన లక్ష్యంగా కూడా పెట్టుకున్నారు. ఆయన లక్ష్యమే కాదు, సమాజంలో బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరి లక్ష్యం కూడా అట్లా ఉండాలి. 100% దొంగ పాస్టర్లను ఏరివేయాలి, అదే పని పెట్టుకున్నాడు. 100% ఆయన ఆ పనిలో ఉండాలని మనం కూడా కోరుకుందాం. మొత్తమే అయితే అభినయ్ దర్శన్కు జైలు నుంచి బయటికి రాకుండా ఆయనకి జీవిత ఖైదు పడాలనేది నీల్ రాజు గారు కూడా అదే కోరుకుంటున్నారు. అంతేనా? అంతే. రైట్. అలాంటి వాళ్ళందరికీ అలానే ఉండాలి. రైట్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.